తమిళ్ బిగ్ బాస్ కూడా టీఆర్పీల కోసం మామూలుగా కూడా ఒక రేంజ్లో ప్లాన్ వేసింది అనమాట. సో దాంట్లో భాగంగానే నిన్న ఒక పెద్ద ఇష్యూ జరిగింది. సో రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు కూడా పంపించేశారనమాట వీకెండ్ ఎపిసోడ్లో. అసలు అది ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో నిన్న అది ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకుంటే మన ఛానల్ లోపలికి వెళ్ళినా కానీ వీడియో కనిపించేస్తుంది ఈజీగా. ఇప్పుడు ఏంటంటే సో ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత సో చాలా మంది మాట్లాడుకుంటుంది అండ్ నాకు అనిపిస్తుంది కూడా, ఎస్పెషల్లీ తెలుగు బిగ్ బాస్లో అలాంటి సిట్యువేషన్ని చూడగలుగుతామా, చూస్తామా, ముందు ఏమైనా ఛాన్స్ ఉంటుందా, సో నాగార్జున గారు వల్ల అవుతుందా అలాంటి హోస్టింగ్. అంటే ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడటం కూడా కాదు. మళ్ళీ చాలా మంది అంటారు, అన్న తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దుతావా అన్న అని చెప్పి సినిమా డైలాగులు కొడుతుంటారు, కానీ అలా కాదు. బేసిక్గా కంపారిజన్స్ అనమాట. సో మన తెలుగు బిగ్ బాస్లో మనం ప్రతి ఒక్కరూ హోస్ట్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో మన హోస్ట్ ఎంత వర్స్ట్గా హోస్టింగ్ చేస్తారో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మన హోస్ట్కి అంత సత్తా ఉందా లేదా అనేది. సో ఇనిషియల్గానే మీరు కామెంట్ చేయండి. సో నా ఒపీనియన్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అన్సబ్స్క్రైబ్ కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు, అనవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఇంకొక ఛానల్ ఉంది, ఎంసీ టాక్స్ అని. సో ఈ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కదా, కరెంట్ ఇష్యూస్. సో దాని మీద మాట్లాడుతూ ఉంటాం. కొంచెంగా ఆ ఛానల్ కూడా పైకి లేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాని లింక్ కూడా వీలైతే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా, ఓకేనా. ఇదనమాట. నిజంగా మన నాగార్జున గారు అలా రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించగలుగుతారా? సో ఎందుకు హోస్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే బ్యాక్ ఎండ్లో మేనేజ్మెంట్ మనకు సంబంధం లేదు అది. సో మేనేజ్మెంట్ డెసిషనే నాగార్జున గారి నోట్లోంచి బయటకు వస్తుంది. సో అంతిమంగా ఫేస్ చేయాల్సింది నాగార్జున గారే. కాబట్టి సో నాగార్జున గారే మనం మాట్లాడాలి. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో బిగ్ బాస్ టీం నెగిటివ్ చేస్తున్నా కానీ ఆ నెగిటివ్ టీం మొత్తం తీసుకునేది ఎవరు? కంటెస్టెంట్సే కదా. సో కాబట్టి నాగార్జున గారికి అంత సత్తా ఉందా? నాగార్జున గారు అంతలాన గట్టిగా హోస్ట్ చేయగలుగుతారా? ఎందుకు అంటే నిన్న ఏదైతే ఎపిసోడ్లో విజయ్ సేతుపతి మామూలు హోస్టింగ్ కాదు, నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ చేశారు. వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి విజయ్ సేతుపతి కౌంటర్లు ఇవ్వడం కానీ, వేరే ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఇష్యూకి సంబంధం లేకుండా వేరే ఇష్యూకి తీసుకొసరికి సరే ఆ ఇష్యూకి సారీ చెప్పించేసి అని చెప్పి అందరి చేత సారీ చెప్పించేసి సరే ఇప్పుడు ఆ ఇష్యూ అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త ఇష్యూ మాట్లాడమని అనడం కానీ. అండ్ నువ్వు ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ అమ్మాయితో అన్ని కాలుతో అలా బయటికి నెడుతున్నప్పుడు నువ్వు కనీసం ఆ అబ్బాయిని ఆపలేదు. నువ్వు అక్కడ ఆపు, ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ నాటకాలు వేస్తుంటావు. ప్రతి శనివారం నువ్వు నాటకాలు వేస్తుంటావు, నేను చూడందా. నువ్వు సారీ చెప్తుంటావు, నేను అయ్యో అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాను. ఇదే కదా నువ్వు చేసేది. ఈ రేంజ్ హోస్టింగ్ నాగార్జున గారు చేయగలుగుతారా? సో అంటే ఒక కంటెస్టెంట్ని నార్మల్గా ఇంటెన్షనల్గా నెగిటివ్ చేయటము, లేని తప్పుల్ని లేని మాటల్ని తీసుకొచ్చి ఆ కంటెస్టెంట్ని కంప్లీట్గా డౌన్ చేయటము, అలాంటివి చేయగలుగుతారేమో. కానీ మన హోస్ట్ యాజ్ పర్ ద బిగ్ బాస్ స్క్రిప్ట్ నిజంగా తప్పు చేసిన ఒక కంటెస్టెంట్, నిజంగా ఆడియన్స్లో ఆ కంటెస్టెంట్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే, సో నిజంగా ఆ తప్పు చేసిన దాన్ని వేలెత్తి చూపించడానికి మన హోస్ట్కి అంత ధైర్యం ఉంటుందా అంటే సో నాకు ఎక్కడ కనిపించదు నాగార్జున గారిది. ఎందుకంటే నాగార్జున గారి అంతా సెటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది అనమాట. సో ఆయన గట్టిగా అరవడు. ఒకవేళ అరవాలి అని అనుకుంటే సో ఆయన ఎవరి మీద అరుస్తారు అనేది మనకు తెలిసిందే క్లియర్గా. ఇక్కడ వీటన్నిటి హోస్టింగ్లో, తెలుగు హోస్టింగ్స్లో సో ఎన్టీఆర్ గారు చేసినప్పుడు అంత పెద్ద కాంట్రవర్షియల్ ఏమి అవ్వలేదు. బట్ స్టిల్ ఎన్టీఆర్ గారు సూపర్గా హ్యాండిల్ చేశారు ఫస్ట్ సీజన్లో. అసలు ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్ బిగ్ బాస్లోకి వచ్చి హోస్ట్గా చేస్తూ ఆయన చేసిన కామెడీ కానీ, ఆయన చేసిన హోస్టింగ్, సీరియస్ హోస్టింగ్ కానీ సమ్ టైమ్స్ సూపర్ అనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ అలాంటిది. ఆయనకున్న ఇమేజ్, ఆయన ఇమేజ్ని దాటి ఆయన బయటకు వచ్చి ఆయన హోస్టింగ్ చేశారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దాని తర్వాత నాని గారు చేశారు, అద్దరిపోయే హోస్టింగ్ చేశారు. మామూలు కూడా కాదు. ఎవ్రీ వీక్ నాని గారికి అదే పంచాయతీలు చాలా గట్టిగా హోస్ట్ చేశారు. నాని గారు చేసిన హోస్టింగ్స్లో ఏదో ఒక్క వీక్ హోస్టింగ్ అయినా కానీ సో థర్డ్ సీజన్ నుంచి ఇప్పటి వరకు నాగార్జున గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలేదు కూడా. సో అలాంటి హోస్టింగ్ నాగార్జున గారు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన టూ మచ్గా గట్టిగా మాట్లాడు, యాజ్ పర్ ద స్క్రిప్ట్ మాట్లాడుతుంటారు, తక్కువ ఎపిసోడ్లు చూస్తుంటారు, ఎపిసోడ్లు కూడా గట్టిగా చూడరు, కౌంటర్లు కూడా గట్టిగా వేయరు. సో ఏదైనా అంటే సో ఈ సీజన్ చూసాము. సో తనూజాని టార్గెట్ చేసి సో ఆ అమ్మాయిని అనవసరంగా ఆ అమ్మాయిని టార్గెట్ చేయటము, ఆ అమ్మాయిననే కాదు సో అనవసరమైన విషయాల్లో కంటెస్టెంట్స్ మీద గట్టిగా నోరు పారేసుకునేలాగా నాగార్జున సార్ గారు మాట్లాడతారు తప్పితే అసలు సిట్యువేషన్స్ని గట్టిగా అడ్రస్ చేయడంలో నాగార్జున గారు ఎవ్రీ టైం ఫెయిల్ అవుతూనే ఉంటారు. సో ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతారు. లాస్ట్ సీజన్లో ఆల్రెడీ చెప్పారు కదా, బిగ్ బాస్ని తిట్టాడని చెప్పి ఏదో కొంచెం ఆ అబ్బాయిని ఒక 2 మాటలు అని చెప్పి అబ్బాయిని పంపించారు తప్పితే సో అదే సీజన్లో సో వెర్బల్గా మాట్లాడిన మాటలు చాలా ఉంటాయి, ఫిజికల్గా ఒక ఇంచు ముందుకెళ్ళినవి కూడా చాలా ఉంటాయి. సో నాగార్జున గారు ఎప్పుడు వాటిని చాలా సింపుల్గా తీసేసుకుంటారు. ఎందుకంటే టీఆర్పీలు కావాలని చెప్పి వీళ్ళు కూడా టీఆర్పీల కోసమే చేస్తారు.
సో తమిళ్ బిగ్ బాస్ ఏమి అదేం చారిటీ ట్రస్ట్ ఏం కదా, అది కూడా టీఆర్పీల కోసమే చేస్తారు. బట్ వీళ్ళు చేసే దాంట్లో ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు, ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి ఆడియన్స్ వెక్స్ అయిపోయారు అన్నప్పుడు, వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పు అన్నప్పుడు, సో వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేయటంలో ఇంకా వాళ్ళు ఉంటే ఇంకొంచెం టీఆర్పీలు వస్తాయి, ఇంకొంచెం కాంట్రవర్సీ బిల్డ్ అయితే ఆడియన్స్లో ఆ ఎమోషన్స్ కూడా ఇంకొంచెం హై రేంజ్కి వెళ్తాయి అని తెలిసినా కూడా ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఇద్దరికి రెడ్ కార్డ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. డోర్స్ ఓపెన్ చేశారంటే బయటికి పంపించేయాలి. సో మనం ఏంటంటే డోర్లు ఓపెన్ చేస్తుంటాం, మళ్ళీ క్లోజ్ చేస్తుంటాం, ఓపెన్ ద డోర్స్ అంటుంటాం, మళ్ళీ క్లోజులు చేస్తుంటాం. మన హోస్టింగ్ అలా ఉంటుంది అనమాట. అండ్ మన హోస్టింగ్ కూడా చాలా గట్టిగా ఉండదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాటని అక్కడ అడ్రస్ చేస్తూ, ఇలా మాట్లాడతారా, మీ ఇంట్లో వాళ్ళు ఇలానే పెంచారా, మీ అక్కకి ఇలాగే నువ్వు సమాధానం చెప్తావా అని చెప్పి ఆ అబ్బాయి ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి మరి సో విజయ్ సేతుపతి ఆ అబ్బాయిని చాలా గట్టిగా తిట్టారు. ఈవెన్ దో ఆ అమ్మాయి కూడా అలాగే క్వశ్చన్ చేశారు. సో చాలా మంది బయట నెరేటివ్స్ ఏంటంటే విజయ్ సేతుపతి గారి వైఫ్కి, సో ఎవరైతే లోపల ఆ విక్టిమ్ ఉన్నారో శాండ్రా గారు, సో ఆమె ఫ్రెండ్ వైఫ్కి ఫ్రెండ్ సంథింగ్ ఇలా మాట్లాడుతున్నారు. అండ్ దట్టు సో పార్వతి ఎవరైతే విజయ్ పార్వతి బయటికి వెళ్ళిపోయారో ఆమె అంటే సో విజయ్ సేతుపతికి పడదు, సో కాబట్టి విజయ్ సేతుపతి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నెరేటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కుక్డప్ స్టోరీసా లేకుంటే నిజమా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మన హోస్ట్కి నిజంగా ఒక కంటెస్టెంట్ని అంత గట్టిగా ఎప్పుడైనా క్వశ్చన్ చేశాడా అంటే, సో నేను నిన్న చూసిన ఎపిసోడ్తో పోల్చుకుంటే అక్కడ నాకు గట్టి హోస్టింగ్ కనపడలేదు నాగార్జున సార్ది. సో నాగార్జున సార్ హోస్టింగ్ ఎప్పుడు అనవసరమైన సిచ్యువేషన్స్లో ఒక కంటెస్టెంట్ని బ్లేమ్ చేస్తూ ఒక కంటెస్టెంట్ని గట్టిగా మాట్లాడడం తప్పితే, అవసరమైన సిచ్యువేషన్స్లో ఆ కంటెస్టెంట్ని గురించి గట్టిగా క్వశ్చన్ చేసి, సో మన దగ్గర కూడా చాలా ఫైట్స్ అవుతుంటే మన దగ్గర కూడా వెర్బల్గా వర్డ్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో మన దగ్గర కూడా కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళి టాప్కి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో మన హోస్ట్ ఎప్పుడు చాలా కన్వీనియంట్గా మర్చిపోవటం కానీ, చాలా కన్వీనియంట్గా దాన్ని స్కిప్ చేయటం కానీ, సో లేదా చాలా కన్వీనియంట్గా దాన్ని మేనేజ్ చేయటం కానీ చేస్తారు తప్పితే ఆ పాయింట్ మీద గట్టిగా హోస్ట్ నిలబడి, సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వెర్బల్ వర్డ్స్ తిట్టిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని క్వశ్చన్ చేయటం కానీ, ఆపోజిట్ పర్సన్ ఎవరైతే తిట్టించుకొని ఉంటారో ఆ తిట్టించుకున్న పర్సన్కి న్యాయం చేయటం కానీ, సో లేకుంటే ఆ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని గొంతులు పట్టుకున్నా లేకుంటే మెడలు పట్టుకున్నా, సో వాటిని కాంప్రమైజ్ వేలో తీసుకెళ్తారు తప్పితే, సో లైక్ నేనేమంటానంటే మొన్న జరిగింది కాదు, సో జనరల్గా కొట్టుకున్నా తిట్టుకున్నా అమ్మాయిలు గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు కూడా, ఒక్కొక్కసారి సీజన్లో గట్టిగా తిట్టుకుంటూ ఉంటారు కూడా. సో చాలా గట్టిగా ఉంటుంది, ఎప్పుడు ఎవరిని ఎక్కడ పంపించలేదు. సో అభిజిత్ ఆ రోజు జస్ట్ 4th సీజన్లో మీరు గమనిస్తే ఇదే నాగార్జున సార్ అభిజిత్ని జస్ట్ నేను గేమ్ ఆన్ను అని చెప్పాడు అంతే. ఆ అమ్మాయితోటి నేను గేమ్ ఆ టాస్క్ ఆన్ అన్నప్పుడే ఆ అమ్మాయి ఆయన మీద ఎంత కోపం చూపెట్టాడంటే ఆ అబ్బాయి మోకాలు దండే సారీ చెప్పేలాగా తీసుకొచ్చాడు. సో ఇలాంటివి చేస్తుంటారు తప్పితే, సో చాలా గట్టిగా మాట్లాడేవి చాలా గట్టిగా చేసేవి ఎక్కడ అడ్రస్ చేయరు నాగార్జున గారు. చాలా గట్టిగా అడ్రస్ చేయాల్సిన కూడా అడ్రస్ చేయరు నాగార్జున గారు. కుమార్ సాయి గారు విషయంలో ఆ సీజన్లో ఎలిమినేట్ అయిపోతున్నప్పుడు సో అఖిల్ చాలా దారుణంగా మాట్లాడారు. సో ఆ టైంలో ఎప్పుడు అడ్రస్ చేయరు నాగార్జున సార్ మళ్ళీ వాటిని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా అంతే. సో ఈ సీజన్ అవ్వచ్చు, దానికి ముందు సీజన్ అవ్వచ్చు, ఇంకో 2 సీజన్లు కూడా అంతే. సో ఈయన గట్టిగా అడ్రస్ చేయరు. బేసిక్గా ఈయన అడ్రస్ చేసి రెడ్ కార్డులు ఇచ్చి బయటికి పంపించేదంత ధైర్యము మేనేజ్మెంట్కి ఉండదు, యాజ్ వెల్ యాజ్ హోస్ట్కి ఉండదు. ఎందుకంటే హోస్ట్ సీనియర్ పర్సన్. సో అంత సీనియర్ పర్సన్ ఎంత గట్టిగా కమాండింగ్గా మాట్లాడాలి. మీరు కంపేర్ చేసుకుంటే బిగ్ బాస్ హిందీ అవ్వచ్చు, సల్మాన్ ఖాన్ హోస్టింగ్ అవ్వచ్చు, లేకుంటే మనకి మోహన్ లాల్ గారి హోస్టింగ్ అవ్వచ్చు, కిచ్చా సుదీప్ గారి హోస్టింగ్ అవ్వచ్చు, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ విజయ్ సేతుపతి గారి హోస్టింగ్ అవ్వచ్చు. వీళ్ళతో కంపేర్ చేసుకుంటే నాగార్జున హోస్టింగ్ ఎప్పుడు అంత టాప్ నాచ్ ఉండదు నాగార్జున సార్ది. ఎందుకు ఉండదంటే బికాస్ ఆఫ్ నాగార్జున సార్ కాంప్రమైజ్ వేలో మాట్లాడుతుంటారు తప్పితే కమాండింగ్ వేలో ఎప్పుడు మాట్లాడరు. ఇఫ్ ఇన్ కేస్ పొరపాటున ఆయన మాట్లాడాడు అంటే సో అక్కడ సిచ్యువేషన్ అసలు పెద్దగా ఉండదు. సో ఏమీ లేని సిచ్యువేషన్లో కమాండింగ్గా మాట్లాడడము అనవసరంగా, అంటే లైక్ ఒక పర్సన్స్ హైప్ని డౌన్ చేయడం కోసం మాట్లాడతారు తప్పితే న్యూట్రల్ వేలో నిజంగా ఆ పర్సన్ని గట్టిగా తిట్టాలి, ఆ పర్సన్ని క్వశ్చన్ చేయాలి, ఎదుటి పర్సన్కి న్యాయం చేయాలి అన్న థాట్లో నాగార్జున గారు ఎప్పుడు మాట్లాడలేదు. అలా ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా నాగార్జున సార్ చేసినవి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే లైక్ మనం ఈ సీజన్లో చూసాము. సో మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి చాలా మంది చాలా మాట్లాడారు. సో ఎప్పుడు రెడ్ కార్డు ఇవ్వటం లేదు, కనీసం ఎల్లో కార్డు చూపించింది కూడా లేదు. అలాంటివి మొన్న జరిగిన దాంట్లో రెడ్ కార్డులు ఎల్లో కార్డులు చూపిస్తారు, ఇవన్నీ రచ్చ జరుగుతాయని చెప్పి మనం అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం లేదు. సో ఏం ఉండదు. ఎందుకు అంటే ఏదో ఒక పాయింట్లో తెలుగు బిగ్ బాస్ సమ్వేర్ వేరేలాగా ఉంటుంది. హిందీ బిగ్ బాస్ మోడల్లోకి తీసుకురావాలని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా ఆ జీలు ఆ ఎంథ్యూజియాజం అనేది హోస్ట్లో కూడా ఉండాలి ఎంత కొంత. మనం కూడా దానికి సపోర్ట్గా చేయాలి, మనం కూడా కొంచెం కమాండింగ్ వేలో మాట్లాడాలని. బట్ అన్ఫార్చునేట్లీ మన నాగ్ సార్కి అది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి
బిగ్ బాస్ సీజన్ అలాగే ఉంటుంది అనమాట. అండ్ నేను చూసిన హోస్టింగ్ నిన్న విజయ్ సేతుపతి గారిది, అండ్ దట్టు ఆడియన్స్లో ఉన్న ఏదైతే వాళ్ళ మీద కోపం ఉందో ఆ కోపాన్ని వాళ్ళిద్దరిని సో ఇతను ప్రాపర్గా అడ్రస్ చేశారు. వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి ఈయనకి చాలా గట్టిగా మాట్లాడారు. సో వాళ్ళని బయటికి పంపించేస్తూ కూడా కనీసం స్టేజ్ మీదకి కూడా పిలవలేదు. అసలు అదే మన దాంట్లో అయితే సో స్టేజ్ మీదకి పిలవటాలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో వాళ్ళు ఎంత పెద్ద తప్పులు చేసినా కానీ స్టేజ్ మీదకి పిలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, పంపిస్తుంటారు. బట్ కనీసం స్టేజ్ మీదకి కూడా పిలవలేదు వాళ్ళని. సో అంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేశారు. సో ఆడియన్స్లో వాళ్ళు ఏదైతే ఆడియన్స్ వేరే కంటెస్టెంట్స్ గురించి ఆ లోపల ఆ కంటెస్టెంట్స్ గొడవలు పడి వాళ్ళని అంత దారుణంగా ట్రీట్ చేసినప్పుడు వీళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు వీళ్ళు అంతేగా ట్రీట్ చేసి బయటకు పంపించారు. అది కొంచెం గట్టి హోస్టింగ్ అది. సో దాని బ్యాక్ ఎండ్లో టీఆర్పీ కోసం చేసి ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. వాళ్ళిద్దరిని టీఆర్పీ కోసం ఇప్పటి వరకు వాళ్ళని పెంచి పోషించారు. సో టీఆర్పీ అవసరం లేదనుకున్నారు, ఇంకా సీజన్ అయిపోతుంది అనుకున్నారు. సో ఇప్పుడు కూడా టీఆర్పీ ఈ వీకెండ్ టీఆర్పీ కోసం వాళ్ళిద్దరిని బలి చేశారు, అది వేరే విషయం. బట్ ఆ హోస్టింగ్ గురించి మాట్లాడుతున్నాను, ఆ రోస్టింగ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధానం గురించి మాట్లాడుతున్నాను. అది మన నాగార్జున సార్ దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది. సో మాట్లాడేది చాలా కమాండింగ్గా మాట్లాడాలి. బట్ ఆ కమాండింగ్గా మాట్లాడిన ఒక్క సెకండ్ కూడా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయరనమాట నాగార్జున సార్. సో వెంటనే స్కిప్ చేస్తారు. సండే ఫండేలో భాగంగా ఆబ్వియస్లీ ఎక్కువగా ఇంకా అంతే సింపుల్ ఉంటుంది అనమాట నాగార్జున సార్ది. సో నేనేమంటానంటే అలాంటి హోస్టింగ్ని ఎంకరేజ్ చేయాలేమో నాగార్జున సార్, అలాంటి హోస్టింగ్ని మన తెలుగు బిగ్ బాస్లో కూడా చూపెట్టాలేమో. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ కంటే ఇంకా దారుణమైన సిచ్యువేషన్స్ తెలుగులో జరుగుతాయి. అది చాలా తక్కువ సిచ్యువేషన్. అంటే లైక్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ క్లోజ్నెస్ ఉంది లేదు అవన్నీ పక్కన పెడితే సో దానికి తగ్గట్టు మన తెలుగు బిగ్ బాస్లో కూడా కొన్ని జరుగుతుంటాయి. అలాగే జరగాలని లేకపోయినా కానీ వేరేలాగా కూడా జరుగుతుంటాయి. సో వాటిని ప్రాపర్గా అడ్రస్ చేయడంలో నాగార్జున సార్ ఫెయిల్ అవుతారేమో ప్రతిసారి. అండ్ మేనేజ్మెంట్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తే కూడా సో మేనేజ్మెంట్ కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది మేనేజ్మెంట్లో కూడా. సో ఇన్వాల్వ్ అవుతే మేనేజ్మెంట్ కూడా సమ్వేర్ ఎక్కడో వాళ్ళకు టీఆర్పీలు కావాలి, వాళ్ళకి ఎలాంటి టీఆర్పీలు కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళు కూడా చేస్తుంటారు. తప్పితే లోపల కంటెస్టెంట్స్కి న్యాయం చేయాలి లేదా ఆడియన్స్ అనుకుంటున్నది మనం చేసి చూపెట్టాలి అనే థాట్లో ఎప్పుడు ఉండరు అనమాట. సో అక్కడ ఆడియన్స్ డెసిషన్స్ కానీ ఆడియన్స్ ఒపీనియన్స్ కానీ రెస్పెక్ట్ ఇచ్చారేమో అనిపించింది ఒక పాయింట్లో అట్లీస్ట్. సో అలాంటి మన సీజన్స్లో మన తెలుగు బిగ్ బాస్లో ఆ రెడ్ కార్డ్ ఇష్యూ చేసి బయటికి పంపించడం అనేది అక్కడ చాలాసార్లు జరిగింది. మన తెలుగు బిగ్ బాస్లో మేబీ ఒక్కసారి జరిగిందేమో ఆ అబ్బాయి విషయంలో. అదర్ దాన్ దట్ ఇంకెక్కడ జరిగింది అన్నట్టు నాకు తెలియదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ మీకేమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అండ్ నాగార్జున సార్ని మనం విజయ్ సేతుపతి లేకుంటే మన సల్మాన్ ఖాన్, సో కిచ్చా సుదీప్, మోహన్ లాల్, సో ఇలాంటి యాక్టర్స్ తోటి కంపేర్ చేసి వాళ్ళ హోస్టింగ్ తోటి మనం కంపేర్ చేయగలుగుతామా నాగార్జున సార్ది? సో కంపేర్ చేస్తే నాగార్జున సార్ గారి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే టీఆర్పీ రేటింగ్స్ గురించి న్యూస్ వస్తూ ఉంటుంది. 7th సీజన్ కంటే ఈ సీజన్ టీఆర్పీ ఎక్కువ వచ్చిందని అంటారు. 7th సీజన్లో ఏమంటే టీఆర్పీ 24 పైన వచ్చింది. ఆన్ యావరేజ్ ఈ సీజన్లో ఎవ్రీ ఎపిసోడ్కి టీఆర్పీలు వచ్చాయి కంపేర్ టు ఆ 7th సీజన్లో ఎవ్రీ ఎపిసోడ్కి లైవ్కి ఎపిసోడ్కి ప్లస్ వీకెండ్ ఎపిసోడ్కి కూడా సో హైయెస్ట్ టీఆర్పీలు వచ్చాయి 7th సీజన్కి. సో దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ వచ్చాయని చెప్తారు. సో అవే ట్వీట్లో నాగార్జున సార్ చూస్తే అక్కడ వేరేలాగా ఉంటాయి ఆ టైంలో. సో 8th సీజన్కి కూడా సేమ్ ఇలాగే చెప్పారు, 9th సీజన్ కూడా ఇలాగే చెప్పారు. సో ఫొటోస్ మారుతున్నాయి, సూపర్ తోపు అంటున్నారు తప్పితే సో అక్కడ కంటెంట్ కానీ లేకుంటే ఆ కమిట్మెంట్ కానీ నాగార్జున సార్ దగ్గర నుంచి లేదు. జస్ట్ ఆ టీఆర్పీలు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఎలా వస్తున్నాయి ఏంటంటే సో ఆ వీకెండ్ ఎపిసోడ్లో అక్కడికక్కడ ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆ చిన్నపాటివి అది కూడా కంటెస్టెంట్స్ వల్ల వస్తున్నాయి తప్పితే హోస్ట్ వల్ల అసలు రావట్లేదు. హోస్ట్ వల్ల వచ్చిన ఆ టీఆర్పీలు నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నాయి, ఎపిసోడ్లు చాలా తక్కువ ఉంటాయి ఆ వీకెండ్ ఎపిసోడ్లు. కంటెస్టెంట్స్ వల్ల మాత్రమే వస్తుంటాయి, హోస్ట్ వాళ్ళు ఎప్పుడు రాలా. మరి నాగార్జున సార్ దాన్ని క్లెయిమ్ చేసుకొని మాట్లాడారు, విచ్ ఇస్ ఆయన ఇష్యూ, అది మనకు సంబంధమైన విషయం. బట్ సో నాగార్జున సార్ ఇప్పటికైనా కానీ సో ఆయన హోస్టింగ్లో ఇంకొంచెం అంటే లైక్ ఆ ఏజ్ పరంగా ఆయనకున్న స్టేచర్ పరంగా ఆయన మాట్లాడలేదు అనుకుంటే సో ఆయనకంటే ఈక్వల్ స్టేచర్లో ఉన్నవాళ్ళు, ఆయనకంటే ఎక్కువ స్టేచర్ ఉన్న సల్మాన్ ఖాన్ కానీ లేదా ఈక్వల్ స్టేచర్స్లో ఉన్న వాళ్ళు కానీ సో వాళ్ళకి చాలా కమాండింగ్గానే మాట్లాడుతున్నారు. సో నాగార్జున సార్ అంత కమాండింగ్గా మాట్లాడకపోతే ఏంటంటే ఆడియన్స్లో అనవసరంగా అది తగ్గిపోద్ది అనమాట సో వీకెండ్ ఎపిసోడ్స్ మీద. బట్ వీకెండ్ ఎపిసోడ్స్కి రేటింగ్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా నాగార్జున సార్ నేను సూపర్ హోస్టింగ్ తోపు హోస్టింగ్ అని ఆయన ఫీల్ అవుతూ ఉంటారు, దాన్ని మనం ఏమీ మార్చలేము. సో ఇంతే అనమాట. బట్ నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఇలాంటి హోస్టింగ్ని అసలు ఎప్పటికైనా చూడగలుగుతామా అంటే మనం ప్రతి వారం మాట్లాడుకున్నాం కదా, నాగార్జున సార్ ఈరోజు దుర్లో కొడతారు, ఈ వీకెండ్లో నాగార్జున సార్ తాట తీస్తాడు, నాగార్జున సార్ ఆన్ ఫైర్ అని థంబ్నెయిల్స్లో పెట్టడము నోరుతో చెప్పడం తప్పితే విజువల్గా ఎప్పుడు చూడలేదు అనమాట. సో నిన్న కొంచెం అలా కనిపించింది, ఆ సూపర్ ఎపిసోడ్ అనిపించింది నాకు, అబ్సల్యూట్ సినిమా లాగా అనిపించింది. సో అందుకనే సో నాగార్జున హోస్టింగ్ తోటి కొంచెం కంపేర్ చేయాలనిపించింది.
సో కంపేర్ చేసినప్పుడు నాగార్జున సార్ ఎక్కడో కొంచెం తక్కువలోనే ఉన్నాడు, ఎందుకంటే విజయ్ సేతుపతికి సీనియారిటీ కూడా లేదు, సో నాగార్జున సార్కి సీనియారిటీ ఉంది. బట్ అడ్రస్ చేయడంలో ఆ ఇష్యూస్ని మాట్లాడటంలో నాగార్జున సార్ గారు, లేకుంటే కమాండింగ్ నేచర్లో మాట్లాడటము, లేకుంటే ఎవరైతే కంటెస్టెంట్స్ మాట్లాడుతుంటారో వాళ్ళకి కౌంటర్ పార్ట్ ఇవ్వడంలోనూ నాగార్జున సార్ గారు ఫెయిల్ అవుతుంటారు. అందుకని నాగార్జున సార్ గారు టూ మచ్గా మాట్లాడరు. బికాస్ ఆఫ్ ఆయన ఎపిసోడ్లో చూడరు, మళ్ళీ లూప్లో మాట్లాడుకుంటే ఇదే వచ్చింది అనమాట. సో ఇది నాకు అనిపించింది. మీకేమనిపించింది? నాగార్జున సార్ హోస్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ సీజన్ మొత్తము లేదా ప్రీవియస్ సీజన్స్ చూసిన వాళ్ళకి మీకేమనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ జై హింద్.